వృద్ధురాలి మెడ నుండి బంగారు గొలుసు లాక్కుపోయిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 లక్షల విలువ చేసే 2 తులాల బంగారం, మొబైల్ ఫోన్, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామానికి చెందిన మేడిపల్లి పార్వతమ్మ అనే వృద్ధురాలి మెడ నుండి ఈ నెల 19న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కొనిపోయాడు. దీనిపై బాధితురాలి మనవడు నామరాజు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఒక స్కూటీ అనుమానాస్పదంగా వెళ్లినట్లు గుర్తించి వివరాలను సేకరించారు. దాని ఆధారంగా నిందితులను వారి ఇంటి వద్ద నుండి పట్టుబడి చేసి విచారించగా నేరం అంగీకరించారు. ఈ నెల 19న బాధితురాలు గ్రామ శివారులో చింతచిగురు తెంపుతుండగా నల్గొండ పట్టణం బషీర్బాగ్ శ్రీకృష్ణనగర్ కు చెందిన భార్యాభర్తలు వెంకటేశ్వర్లు, అంజమ్మలు వృద్ధురాలిని గమనించి అంజమ్మ రోడ్డు మీద ఉండి పరిసరాలను గమనిస్తుండగా వెంకటేశ్వర్లు వెళ్లి బాధితురాలతో మాటలు కలిపి మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కొని రోడ్డుపైకి వచ్చి ఇద్దరూ కలిసి స్కూటీపై పారిపోయారు. బంగారు గొలుసును ఇంటి వద్దనే ముద్దగా చేసి దాచిపెట్టుకోగా పోలీసులు వారిని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు, సిబ్బంది తిరుమలేష్, జానకిరాములు, బాలకోటి యాదయ్యలతో పాటు కేసును పర్యవేక్షించిన నల్గొండ 2 టౌన్ సిఐ రాఘవరావును డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు. మొన్న 19th రోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో అప్పాజిపేట శివారులో ఒక వృద్ధురాలు 70 years ఉంటుంది. ఆమె మేడిపల్లి పార్వతమ్మ అని. ఆమె చింతచిగురు తెంపడానికి చింతచెట్టు దగ్గరికి వెళ్ళి అప్పాజిపేట అవుట్స్కట్స్లో ఆ చింతచిగురు తెంపే క్రమంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, అన్నోన్ పర్సన్. వచ్చి ఆమెను మాటల్లో పెట్టి ఆమెతో మాట్లాడుతూ పక్కకు తీసుకొచ్చాడు. తెలిసిన ఆమెలాగా మాట్లాడుతూ ముందుకు తీసుకొని వెళ్ళి సడన్గా ఆమె మెడలో ఉన్నటువంటి 2 తులాల పుస్తల త్రాడును తెంపుకొని పారిపోవడం జరిగింది. దీని గురించి ఆ రోజు కేసు నమోదు చేసి వెంటనే 2 టౌన్ సిఐ రాఘవరావు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సైదులు నల్గొండ రూరల్ మరియు వారి సిబ్బంది అందరూ కలిసి దీన్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మరియు ఉన్నటువంటి పరిసర ప్రాంత వాసులందరినీ వెరిఫై చేస్తే అందులో లీడ్ దొరికిన తర్వాత అక్కడ వాళ్ళ పట్ల A1 బాపట్ల వెంకటేశ్వర్లు, ఇతను అతని భార్య బాపట్ల అంజమ్మ, ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళు కూలి పని చేసుకొని ఇళ్ళలో పని చేసుకుంటూ జీవిస్తుంటారు. వీళ్ళది శ్రీనగర్ కాలనీ, నల్లగొండ పట్టణమే. వీళ్ళు ఆ స్కూటీ పైన ఆ రోజు అక్కడికి వెళ్ళి స్కూటీ అవుట్స్కట్స్లో పెట్టి రోడ్డు పైన భార్యను అక్కడ పెట్టి ఇతను ఆ ఒంటరిగా ఉన్న మహిళ వృద్ధురాలి దగ్గరికి వెళ్ళి మెడలో పుస్తకాలు తెంపుకొని పారిపోవడం జరిగింది. భార్యను ఎక్కించుకొని మళ్ళీ స్కూటీ పైన వచ్చి 2 తులాల గొలుసును బయటికి వెళ్ళి జ్యువెలరీ షాప్లో కరిగించి మళ్ళీ ముద్దగా ఇంట్లో పెట్టుకున్నాడు. ఇటు సమాచారము ఎస్ఐ గారికి రావడము, దాంతోపాటు మా సిబ్బంది వెళ్ళి ఇమ్మీడియట్లీ వీళ్ళిద్దరిని ఈరోజు ఉదయం 10 గంటలకు అప్రహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వీళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంటాక్ట్గా 2 తులాల బంగారు ముద్ద దొరకడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర సెల్ ఫోను మరియు దొంగతనం చేసేటప్పుడు ఏదైతే స్కూటీ పైన వెళ్ళారో ఆ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 తులాలు దాదాపు 2 లక్షల విలువ గల బంగారం అది. దానిని స్వాధీనపరుచుకొని ఈరోజు వారిని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఈ చైన్ స్నాచింగ్ కేసులు అవుట్స్కట్స్లో ప్రజలు ఎప్పుడైనా పోయినప్పుడు జాగ్రత్త వహించాలి. ఎవరైనా మహిళలు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను ఆసరా చేసుకొని మాటలలో పెట్టి చైన్ స్నాచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మహిళలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ఈ కేసును డిటెక్ట్ చేయడంలో ఎస్పీ సార్ శరతేంద్ర పవార్ సారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇమ్మీడియట్లీ సిఐ గారు రాఘవరావు గారు, ఎస్ఐ సైదులు మరియు అదేవిధంగా సిబ్బంది జానకిరాములు, తిరుమలేష్, బాలకోటి మరియు యాదయ్యలను ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీరికి రివార్డు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది.